హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2026లో మీరు కనుక ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో పక్కా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మేక్ షూర్ చెప్పగలను, వీడియో ఎండింగ్ వచ్చేటప్పటికి మీ యూసేజ్కి తగ్గట్టుగా మీరే ఒక మంచి ఏసీ తీసుకోవడానికి ఈ వీడియో పక్కా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎలాంటి సజెషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ వీడియో చూస్తూ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సరే ఈ వీడియో నాకు హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నా ఎఫర్ట్స్ నచ్చుతాయి. వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఇక మనం వితౌట్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇండియాలో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి బయట టెంపరేచర్ అనేది 40 degrees రీచ్ అవుతుందో అప్పుడే మనం ఒక ఏసీ కొనాలనే సడన్ డెసిషన్కి అయితే వస్తాం. ఇలాంటి సడన్ డెసిషన్ తీసుకోవడం వల్ల మనము చాలా రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం. అంటే దీంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే రాంగ్ టన్ అయితే చూస్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి 1 ton కావాల్సి వస్తుంది, కానీ వాళ్ళు 1.5 ton తీసుకుంటారు. కొంతమందికి 1.5 ton కావాల్సి వస్తుంది, వాళ్ళు 1 ton తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటూ ఉంటాం. రెండోది వచ్చేటప్పటికి మనకి రాంగ్ బ్రాండ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో సరైన బ్రాండ్కి వెళ్ళకపోవడం వల్ల మనకి సర్వీస్ అనేది చాలా ఇష్యూ అయితే మనము ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఇది కూడా మనల్ని చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటి అంటే స్టార్ రేటింగ్. చాలా మందికి 3 star అవసరమైనప్పుడు 5 star తీసుకుంటూ ఉంటారు, 5 star అవసరమైనప్పుడు 3 star తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా మనం చాలా వరకు లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అసలు పర్ఫెక్ట్ ఏసీ కొనాలంటే మనము ఏమేమి చూస్ చేసుకోవాలనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. దాంతోపాటు మనము ఇన్వర్టర్ ఏసీ కొనాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలా, రియల్ టైంలో ఈ 3 star 5 star అనేది మనకి ఏమైనా ఫరక్ పడుతుందా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మెయిన్ మనం ఇక్కడ కొన్ని చెక్ పాయింట్స్ అయితే చూడాలి. ఆ చెక్ పాయింట్స్ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే మన అవసరానికి తగ్గట్టుగా మనం ఒక పర్ఫెక్ట్ ఏసీని అయితే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది రూమ్ సైజ్ గురించి. చాలా మంది కూడా ఒక స్ప్లిట్ ఏసీ తీసుకుందాము అనుకోగానే వెంటనే 1.5 ton ఏసీకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి 1.5 ton ఏసీ అయితే తీసుకుంటారు. బట్ యాక్చువల్గా వాళ్ళకి అంతకంటే ఎక్కువైన అవసరం ఉంటుంది, యాక్చువల్గా వాళ్ళకి అంతకంటే తక్కువైన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయగానే మీకు 1.5 ton ఏసీ కనిపిస్తుంది కాబట్టి దాన్ని తీసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా తీసుకోకూడదు. మనకి రూమ్ సైజ్ ఎంత ఉందో రూమ్ సైజ్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మీది కనుక అప్ టు 120 square feet కంటే తక్కువ ఉంది రూమ్ అని అంటే మీకు ఖచ్చితంగా 1 ton ఏసీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు మీది కనుక రూము ఒక 120 square feet నుంచి 180 square feet వరకు ఉందనుకుంటే అప్పుడు మాత్రమే మీరు 1.5 ton ఏసీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లేదు మీది ఇక్కడ 180 square feet కంటే ఎక్కువ ఉంది అని అనుకుంటే మీరు అక్కడ 2 ton ఏసీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు టర్బోస్ కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ అవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మీకు చెప్తాను. ఒకవేళ చాలా మంది ఏవైతే ఇవి ఉన్నాయి కదా మన అపార్ట్మెంట్స్లో నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ ఫ్లోర్ అనేది బాగా హైలో ఉంటుంది, సీలింగ్ అనేది కూడా కొంచెం హైలో ఉంటుంది కొంతమందికి. అవి కూడా మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాంతోపాటు మీకు సన్ డైరెక్షన్కి ఆపోజిట్లో వీళ్ళ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో మనము కొంచెం టర్బో ఉండేటువంటి ఏసీలను చూస్ చేసుకోవడం అనేది మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఇవి వర్తించవు అనమాట, కొంచెం బెటర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం కరెక్ట్ టన్ ఏసీ తీసుకున్నప్పుడే మనకి ఫాస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది, బెటర్ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది, లో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా వస్తుంది. మరి పెద్దది తీసుకోవడం వల్ల లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎప్పుడు వస్తుంది అని అంటే మీకు ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉండదు. అంటే ఎంతవరకు కావాలో అంతవరకే మీకు ఇక్కడ కన్సంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి లో ఎలక్ట్రిసిటీ బిల్ అయితే వస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ అదే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా లేదా నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? సో చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఇదే. ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం వల్ల మనకి పవర్ సేవింగ్స్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది, అండ్ నాయిస్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది, అండ్ లాంగ్ లైఫ్ కూడా వస్తుంది అనమాట ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం వల్ల. లేదు నేను నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకుంటున్నాను అని అంటే అక్కడ మీకు పవర్ బిల్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ కంప్రెషర్ అనేది సైకిల్ మనకి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి పవర్ బిల్ అనేది కొంచెం ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది, నాయిస్ కూడా కొంచెం ఎక్కువ అయితే వస్తుంది కంపేర్ టు మనం ఇన్వర్టర్ మోడల్తో కంపేర్ చేస్తే. ఇక లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం నో డౌట్ మీరు ఇన్వర్టర్ మోడల్కి వెళ్ళండి, మీకు దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మనము రేటింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి 5 star రేటింగ్ 3 star రేటింగ్ అనేది రెండు అయితే ఉంటాయి. చాలా మంది తెలియక 3 star రేటింగ్ 5 star రేటింగ్కి తేడా తెలియకుండా అవసరం లేకపోయినా సరే 5 star రేటింగ్ అయితే తీసుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ యూసేజ్కి తగ్గట్టుగా మీరు ఇక్కడ రేటింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మీరు డైలీ 8 hours 10 hours అలా యూజ్ చేస్తూ ఉంటారనుకుంటే
పక్కా మీరు 5 స్టార్ రేటింగ్కే వెళ్ళాల్సి ఉంది. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఒక 7 అవర్స్ యూజ్ చేసినా సరే మీరు 5 స్టార్ రేటింగ్ అయితే వెళ్ళండి. లేదు నేను 3 అవర్స్ 4 అవర్స్ మాత్రమే యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 3 స్టార్ ఏసీ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఈ రెండింటి మధ్య పవర్ బిల్ డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 300 నుంచి 500 రూపీస్ అంత డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. అంటే నేను చెప్పిన యూసేజ్లో. లేదు మీరు కొంచెం ఎక్స్ట్రా యూసేజ్ చేస్తున్నారంటే మీకు బిల్ అనేది మళ్ళీ కొంచెం వేలల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను రఫ్ క్యాలిక్యులేషన్ అయితే చెప్తూ ఉన్నాను అనమాట. అంటే 3 అవర్స్ అలా యూసేజ్ని బట్టి చెప్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము కాపర్ కండెన్సర్ తీసుకోవాలా, అల్యూమినియం కండెన్సర్ తీసుకోవాలా? సో మనకి కాపర్ అనేది బెటర్ హీట్ ట్రాన్స్ఫర్, మీకు అందరికి తెలిసిన విషయమే. మనము వైర్స్లో కూడా కాపర్ అయితే యూజ్ చేసుకుంటాం. బికాజ్ ఎందుకు అని అంటే మనకి అది ట్రాన్స్ఫర్ చాలా బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డ్యూరబిలిటీలో కూడా కాపర్ అనేది బెటర్ అయితే ఉంటుంది కంపేర్ టు అల్యూమినియం. మనకి ఈజీ రిపేర్ కూడా అవుతుంది కాపర్ అనేది. అదే అల్యూమినియం కనుక చూసుకున్నట్లయితే మనకి చీప్, మనం కొనేటప్పుడు మాత్రం చీప్ మనం దాంతో కాపర్తో కంపేర్ చేస్తే. బట్ మనం ఒకవేళ రిపేర్ కాస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాపర్తో కంపేర్ చేస్తే ఎక్కువ కాస్ట్ మనకి అల్యూమినియంకి అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆల్వేస్ మీరు 100% కాపర్ కండెన్సర్ ఉన్న ఏసీలకు వెళ్ళడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫీచర్స్. సో ఈ ఫీచర్స్ మాయలో మాత్రం అసలు పడొద్దు. మీకు ఎంతవరకు అవసరం ఉందో ఆ వాటిని మాత్రమే తీసుకోండి. మార్కెటింగ్కి రియాలిటీకి చాలా తేడా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు టర్బో కూలింగ్ అని, ఏఐ మోడ్ అని, వైఫై కంట్రోల్ అని ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు అండ్ బయట ఎండలో నుంచి సడన్గా ఇంటికి వస్తూ ఉంటారు. ఆ టైంలో మీకు కూలింగ్ ఎక్కువ కావాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రమే మీరు వైఫై మోడల్స్కి అయితే వెళ్ళండి. లేదు పెద్దవాళ్ళు ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి వైఫై నాన్ వైఫై అట్లాంటివి ఏం తెలియదు, ఎప్పుడు ఇంట్లో ఉంటారు, అలాంటి వాళ్ళైతే మాత్రం నాన్ ఏసీకే వెళ్ళండి. ఎందుకంటే దానికి మీకు ఒక 1500 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద మోడల్ మీకు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే మీరు వైఫై మోడల్ తీసుకోవడం వల్ల మీరు బయట నుంచి అంటే ఒక 10 మినిట్స్లో నేను రూమ్కి రీచ్ అయిపోతా అన్నప్పుడు మీరు ఆన్ చేసి పెట్టుకొని రూమ్ టెంపరేచర్ సెట్ చేసి పెట్టుకుంటే మీరు వచ్చేటప్పటికి రూమ్ అనేది కూల్ అవుతుంది. అది కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మనకి టర్బో కూలింగ్స్ అయితే అవసరం ఉంటాయి. అంటే సడన్గా ఇన్స్టాంట్గా మనం వచ్చినప్పుడు మనకి కూలింగ్ ఎక్కువ అవడానికి అలాంటి వాటి కోసం మనం ఈ టర్బో కూలింగ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక మనకి ఏఐ మోడ్స్ అయితే ఉంటాయి. ఏఐ మోడ్స్ అంటే లైక్ ఎలా అంటే మీ రూమ్ కండిషన్కి తగ్గట్టుగా లేదా రూమ్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి తగ్గట్టుగా. సో ఇట్లా మనకి ఏఐ మోడ్స్ అనలైజ్ చేస్తుంది అనమాట. అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా కూలింగ్ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. సో ఇవి చూసుకొని తీసుకోండి. రెండోది వచ్చేటప్పటికి మీకు ఎయిర్ ఫ్లో అనేది కూడా మీకు పర్ఫెక్ట్గా అన్ని మూలలకి రాగలుగుతుందా లేదా, 4-వే ఉందా 2-వే ఉందా, సో మీకు అప్ అండ్ డౌన్ ఉందా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మీరు చూసుకొని ఆ తర్వాత తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఇంకొకటి రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు 1.5 టన్ ఏసీ అని అంటారు కానీ బట్ రియల్ టైంలో మీకు 1.4 టన్ ఏసీలు ఉండేవి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు 1.5 టన్ ఏసీ తీసుకునేటప్పుడు అది ట్రూ 1.5 టన్నా కాదా అనేది కూడా మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. ఇక ఈ ఫీచర్స్లో మెయిన్గా మనకు కనిపిస్తూ ఉండేది వచ్చేటప్పటికి ఫాస్ట్ కూలింగ్ టెక్నాలజీ, అలాగే యూనిఫామ్ ఎయిర్ ఫ్లో, లో నాయిస్ అండ్ గుడ్ ఎయిర్ ఫ్లో. సో ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు చాలామంది కూడా. సో ఇక్కడ మనకి ఫాస్ట్ కూలింగ్ సడన్గా అదే మనం టర్బో మోడ్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల మనకి ఫాస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది. ఇక యూనిఫామ్ ఎయిర్ ఫ్లో అంటే ఏంటంటే అన్ని మూలలకు కూడా మనకి సమానంగా ఈ ఎయిర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఏసీలు అయితే తీసుకోండి పక్కాగా. మనము స్ట్రైట్గా కూర్చున్నప్పుడు చాలామందికి కూడా ఈ జలుబు చేయడం అట్లాంటివి వస్తూ ఉంటాయి, కోల్డ్ అవుతూ ఉంటుంది. సో రూమ్లో మనము ఏ కార్నర్లో కూర్చున్నా సరే మనకి ఆ ఎయిర్ ఫ్లో వచ్చే విధంగా ఉండేలా అయితే చూసుకోండి. అంటే యూనిఫామ్ ఎయిర్ ఫ్లో ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకోండి. గైస్ ఒకవేళ మీరు కనుక మంచి ఏసీస్ కొనాలి అని అనుకుంటే మాత్రం మంచి ఏసీస్ అన్ని కూడా నేను లిస్ట్ అవుట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. అమెజాన్ లింక్స్ అన్ని కూడా మీకు అక్కడి నుంచి అయితే దొరుకుతాయి. మీరు వాటి మీద క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ప్రొడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు 1 టన్ కావాలా, 1.5 టన్ కావాలా, 2 టన్ కావాలా, ఎవ్రీథింగ్ కూడా 3 స్టార్ కావాలా, 5 స్టార్ కావాలా, అన్ని ఏసెస్ మీకు అక్కడైతే దొరుకుతాయి. వాటిని యూజ్ చేసుకొని పర్చేస్ చేయండి. ఇది మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాయిస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్నిట్లో నాయిస్ ఎలా ఉంటుందంటే మనం ఫ్యాన్ వేస్తే ఎంత నాయిస్ వస్తుందో అంత నాయిస్ వస్తుంది, కొంతలో అంతకంటే ఎక్కువ వస్తుంది, కొన్నిట్లో మరి లో నాయిస్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ డీబీ అని అయితే ఉంటుంది, డెసిబెల్స్. ఆ డెసిబెల్స్ అయితే చూసుకోండి మీకు ఎంత నాయిస్ వస్తుంది ఏంటి అనేది. మాక్సిమం మీకు 30-35 వరకు వస్తుంది, అంటే అది మీకు లో నాయిస్ కానీ అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీకు 45-50 వస్తుందో కొంచెం ఏదైతే మీరు ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందో మీకు అంత నాయిస్ అయితే వస్తుంది. మీకు అది వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు దానికైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఫిల్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. PM205
PM2.5 PM2.0 అలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫిల్టర్స్ కూడా చూసుకోండి, అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అలాగే హిడెన్ ఛార్జెస్ అయితే చాలా ఉంటాయి. స్టాండర్డ్గా మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది మనకి 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ సమ్ కేసెస్లో మనకి ఎక్స్ట్రా కాపర్ వైర్ కూడా కావాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి పర్ మీటర్ తగ్గట్టుగా వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. దాంతోపాటు మీకు అవుట్డోర్ స్టాండ్ ఉంటుంది కదా, సో అవుట్డోర్ స్టాండ్కి కూడా వీళ్ళు ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఏసీస్లో ఇన్వర్టర్ ఏసీస్ ఎలా అయితే ఉంటాయో అలాగే మనకి స్టెబిలైజర్ ఏసీస్ కూడా ఉంటాయన్నమాట. ఇన్బుల్ట్గానే స్టెబిలైజర్ అయితే ఉంటుంది. సో అలాంటి ఏసీస్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అలాంటి ఏసీస్ ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం స్టెబిలైజర్ అనేది మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేసి దానికి మళ్ళీ ఫిట్ చేయండి. ఎందుకు అనంటే ఆ స్టెబిలైజర్స్ అనేవి వాళ్ళు కాన్స్టెంట్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఇలా ఉండదన్నమాట. పవర్ ఫ్లక్చువేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, ఒకసారి పోవడం ఒకసారి రావడం, ఒక్కోసారి మనకి ఫేజెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా మీరు అంత పెట్టి ఏసీ తీసుకుంటున్నారు కాబట్టి ఒక 2000-1500 రూపాయలు పెట్టి ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నేను చాలా మందిని చూస్తుంటాను, అంటే బెడ్రూమ్లోకి వెళ్ళగానే మనము ఏదైతే ఏసీ ఉంటుందో స్ప్లిట్ ఏసీ, సో దాని పక్కన మనకి ఈ స్టెబిలైజర్ పెట్టడం వల్ల దాని లుక్ పోతుందన్న ఉద్దేశంతో చాలామంది అయితే పెట్టట్లేదు. బట్ కొన్ని రోజులకి దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 100% అన్నిట్లో ఉంటుందని అయితే చెప్పను, మ్యాక్సిమం 90% వాటిలో మాత్రం ఖచ్చితంగా మీకు ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 50,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక మంచి ఏసీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక 1500-2000 పెట్టడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఖచ్చితంగా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. మీరు టీవీకైనా సరే ఏసీకైనా సరే ఖచ్చితంగా ఈ స్టెబిలైజర్ని అయితే యూజ్ చేయండి. కానీ మీరు కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉంటే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఇన్బుల్ట్ స్టెబిలైజర్ దాంట్లో ఆ మోడల్లో లేదు, నాకు ఆ మోడల్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ మాత్రం పర్చేస్ చేసి దానికి అటాచ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్రాండ్ సెలెక్షన్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు రిలయబుల్ బ్రాండ్స్ కనుక చూసుకున్నట్లయితే డైకిన్, మిషబుషి, లేక ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ, వోల్టాస్ కానీ, బ్లూ స్టార్ కానీ, ఇవన్నీ కూడా మీకు మోస్ట్ రిలయబుల్ అనమాట. సో బ్రాండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైకిన్ కనుక చూసుకున్నట్లయితే డైకిన్లో మీకు ఏ ఫీచర్స్ రావడము అట్లాంటివి ఏం జరగవు, లేటెస్ట్ కొత్త ఫీచర్స్ రావడం అలాంటివి ఏమీ జరగవు. 2023లో మీకు ఎలాంటి ఏసీ ఉందో, 2022లో మీకు ఎలాంటి ఏసీ ఉందో, ఏదో మైనర్ అప్గ్రేడ్స్ తప్ప మీకు పెద్ద అప్గ్రేడ్స్ మీకు డైకిన్లో జరగవు. కానీ మీకు బ్రాండ్ వాల్యూ ఉంటుంది, దాంతోపాటుగా మంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది, మంచి కూలింగ్ టెక్నాలజీ డైకిన్లో అయితే ఉంటుంది. ఏసీ అనగానే మనకి డైకిన్ అయితే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. అంటే ఓ జనరల్ గుర్తుకొస్తుంది, బట్ అది మరి ప్రీమియం సెగ్మెంట్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే మీకు ఒక 50,000-60,000 రూపాయల మధ్యలో మీకు డైకిన్ అనేది నెంబర్ 1 చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను ఒక 70,000-80,000 రూపాయల వరకు పెట్టుకోగలను అనుకుంటే 1.5 టన్ మీకు ఇక్కడ ఓ జనరల్ అయితే వస్తుంది. అసలు అది ఎక్సలెంట్గా ఉంటుంది. దాంట్లో కొంచెం మీకు ఫీచర్స్ కొంచెం అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు, బట్ డైకిన్లో మరీ తక్కువ అయితే ఉంటుంది. లేదు నాకు రిలయబుల్ బ్రాండ్ కావాలి అంటే ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ అలాంటి రిలయబుల్ బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. అండ్ మీకు సర్వీస్ కూడా కంపేర్ చేస్తే డైకిన్తో కంపేర్ చేస్తే ఎల్జీ అండ్ మీకు సామ్సంగ్ కానీ అలాగే బ్లూ స్టార్ కానీ వీటి యొక్క సర్వీస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే ఎల్జీ సామ్సంగ్ సపరేట్ మనకు ఒక ఫీచర్స్ని అయితే ఆఫర్ చేస్తాయి, లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా. డైకిన్లో మీకు ఆ ఫీచర్స్ ఉండవు. దాంతోపాటు మీరు ఒకవేళ రూరల్ ఏరియాలో ఉన్నారనుకోండి డైకిన్లో ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంది. మీరు ఒకవేళ టౌన్లో ఉంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే డైకిన్ నుంచి అయితే లేదు. ఓ జనరల్ నుంచి కానీ డైకిన్ నుంచి కానీ సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక మనము బ్లూ స్టార్ తీసుకున్నామంటే బ్లూ స్టార్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో అయితే అవైలబుల్ ఉంది. ఈవెన్ మనం పల్లెటూర్లోకి వెళ్ళామంటే బ్లూ స్టార్ ఏసీసే మనకి అన్నిటికంటే ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం సిటీస్లో చూస్తే మనకి ఈ ఎల్జీ ఏసీస్ కానీ సామ్సంగ్ ఏసీస్ కానీ ఇవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి మీ పక్కన వాళ్ళు ఆల్రెడీ వాడుతూ ఉంటారు కాబట్టి ఒక 2-3 అడగండి. 2-3 అడిగి మీకు సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కొని ఆ తర్వాత తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా మనం ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళేసి ఒక ఏసీ అడిగామనుకోండి సర్వీస్ చాలా బాగుంది అని చెప్తాడు, బట్ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా తేడాగా ఉంటుంది. బట్ మనం ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసామనుకోండి అక్కడ కూడా సేమ్ అంతే. సో మీకు సర్వీస్ అనేది డోర్ స్టెప్ సర్వీస్ ఉందంటాడు, లేదంటే మాకు 1800 వరకు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, 2000 వరకు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, 3000 వరకు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి అంటాడు. బట్ రియల్ టైంలో మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అవి మోస్ట్లీ మీకు సిటీస్లో ఉండొచ్చు లేదా రూరల్లో ఉండకపోవచ్చు. సో ఇట్లా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి రియల్ టైంలో
ఆన్ గ్రౌండ్లో మీకు వాడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, మీ పక్కనింటి వాళ్ళు, మీ వీధిలో ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళని అడగండి, ఒకరిద్దరిని అడగండి, తప్పేం లేదు. అప్పుడు మీకు రియల్ టైం ఫ్యాక్ట్ అయితే తెలుస్తుంది. సో మనం ఎలాంటి ఏసీ తీసుకున్నా సరే ఖచ్చితంగా మంచి బ్రాండ్ నుంచి తీసుకోవాలి. మంచి బ్రాండ్ సర్వీస్ ఇచ్చేటువంటి బ్రాండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. ఈ రెండింటిని పక్కా అయితే చెక్ చేయండి. సర్వీస్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక స్ప్లిట్ ఏసీ తీసుకోవాలా, విండో ఏసీ తీసుకోవాలా? ఏసీస్లో మనకి చాలా ఏసీస్ అయితే ఉంటాయి. టాప్ ఏసీస్ ఉంటాయి, విండో ఏసీస్ ఉంటాయి, స్ప్లిట్ ఏసీస్ ఉంటాయి, అండ్ మీకు పోర్టబుల్ ఏసీస్ ఉంటాయి. సో ఇట్లా మీకు చాలా రకాలు ఉంటాయి. పోర్టబుల్ ఏసీస్ గురించి అయితే మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాటిలో 5 స్టార్ ఉండవు, మీకు 2 స్టార్ 3 స్టార్ ఉంటాయి. కాకపోతే మీకు హై కరెంట్ బిల్ అయితే వస్తూ ఉంటాయి. జనరల్గా మా ఇంట్లోనే ఉండేది క్రోమాకి సంబంధించింది. చాలా పవర్ బిల్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది. స్ప్లిట్ ఏసీ మీకు 2000 3000 వస్తాయి. ఇది 6000 7000, ఈవెన్ నేను 12,000 రూపీస్ కూడా పే చేసిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. అంత హెవీగా అయితే వస్తుంది. సో దాన్ని అయితే మీరు పక్కన తీసేయండి. మేజర్గా ఎక్కువ మంది చూసేది విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ మాత్రమే చూస్తుంటారు కాబట్టి విండో ఏసీ రోజులు కూడా పోయాయి. చీప్గా ఉంటుంది, కొంచెం నాయిస్ కూడా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. ఆ రోజులు పోయాయి. ఒకప్పుడు విండో ఏసీనే టాప్, బట్ ఇప్పుడు విండో ఏసీకి అయితే ఎవరు వెళ్ళొద్దు, చూడడానికి కూడా బాగోదు. అండ్ రెండోది మీకు నాయిస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది, స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అండ్ దానికి తోడు మనం కొంచెం కిందన అట్లా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా మీరు స్ప్లిట్ ఏసీకి అయితే వెళ్ళండి. ఆబ్వియస్లీ అందరూ స్ప్లిట్ ఏసీకి వెళ్తారు. ఇక ఈ పాయింట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. బట్ ఇక్కడ మీరు స్ప్లిట్ ఏసీ తీసుకోవడం వల్ల మీకు నాయిస్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. యాస్థెటిక్గా ఉంటుంది అనమాట. రూమ్లో మనకి కొంచెం బెటర్గా ఉంటుంది చూడడానికి. అలాగే మనకి బెటర్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, బెటర్ కూలింగ్ కవరేజ్ అయితే వస్తుంది. ఎయిర్ ఫ్లో కూడా బాగుంది కంపేర్ టు మనము విండోస్తో కంపేర్ చేస్తే. మీకు 4-వే టెక్నాలజీ, 6-వే టెక్నాలజీ అని, సో ఇట్లా మనకి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ మనము ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకున్నా సరే మనకి విండో ఏసీతో కంపేర్ చేస్తే స్ప్లిట్ ఏసీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ బిల్లు. 1.5 టన్ అనేది మనకి యావరేజ్గా మనము 1.2 నుంచి 1.5 యూనిట్ అనేది మనకి పర్ అవర్కి అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో డైలీ మనము ఒక 8 అవర్స్ యూజ్ చేస్తే మనకి రఫ్లీ ఒక 300 యూనిట్స్ వరకు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనము కంప్లీట్గా ఒక ఏసీ తీసుకోవాలి అని అనుకుంటే, సో నేను ఇది బేస్ చేసుకొని చెప్పిందంతా కూడా మ్యాక్సిమం స్ప్లిట్ ఏసీ గురించి బేస్ చేసుకొని చెప్పాను. సో మిగతావన్నీ కూడా నేను నా మైండ్లోకి తీసుకొని చెప్పలేదు. మ్యాక్సిమం నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా స్ప్లిట్ ఏసీ నుంచి నేను తీసుకొని చేసింది. దాంతోపాటు నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను వాడిన ఏసీస్ అయి ఉండొచ్చు, మన ఇంట్లో ఉన్నవి అయి ఉండొచ్చు, ఈవెన్ నా దగ్గర పోర్టబుల్ ఏసీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఇంతకుముందు మనం చేసిన రివ్యూస్ అయి ఉండొచ్చు. సో లాస్ట్ టైం కూడా మనం రివ్యూస్ చేసాం, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే. సో దాన్ని బట్టి నేను మీకు ఈ పాయింట్స్ అయితే చెప్పాను. ఇవన్నీ కూడా రియల్ టైం పాయింట్స్. ఇప్పటికే మీకు క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడా కూడా టెక్నికల్గా నేను కన్ఫ్యూజ్ అయితే చేయలేదు. టెక్నికల్గా చెప్పాలంటే క్యాలిక్యులేట్ చేసి బోలెడ్ చెప్పొచ్చు, బట్ అలా నేను చెప్పదలుచుకోలేదు. నేను క్లియర్గా అయితే చెప్పదలుచుకున్నాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా మనము బయ్యింగ్ చెక్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనము కరెక్ట్ టన్ అని తీసుకోవాలి, కరెక్ట్ మోడల్ తీసుకోవాలి. మినిమం 3 స్టార్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. 100% కాపర్ ఉండే కండెన్సర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము కంప్రెసర్స్, సో ఈ కంప్రెసర్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ మనకు ఒక 10 years వారంటీ ఉండే కంప్రెసర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి లోకల్ సపోర్ట్ అనేది మ్యాండేటరీ ఉండాలి. సో వీటిని కూడా మీరు కన్సిడర్ అయితే చేయండి. వారంటీస్ విషయంలో మాత్రం మీరు అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మంచి వారంటీస్ ఉండేవి మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ కంప్లీట్గా ఈ వీడియో అయితే. సో వీడియోలో పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ ఏసీస్ కొనాలి అనుకుంటే మాత్రం మంచి మంచి ఏసీస్ అన్ని కూడా ఇక్కడ మీకు ట్యాగ్ చేసి పెట్టాను. ఖచ్చితంగా మీరు ఆ ట్యాగ్ సెక్షన్ యూజ్ చేసుకొని పర్చేస్ చేయండి. లేదు అనుకుంటే బెస్ట్ ఏసీస్ అన్ని కూడా మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.